అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు కార్యక్రమం లేదా మన చట్టాలపై చర్చ గురించి మాట్లాడుకునే ముందుగా ప్రార్థనా గీతాన్ని పాడతాము. దాని తదనంతరం మిగతా కార్యక్రమం జరుపుతాం. ప్రార్థనా గీతం పాడండి. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో, నిత్య పూజా సత్య సింధు ఆత్మహారతి అందుకో, కలం పారగగళం సాగగ దేవ వీర్య మోగగా, విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో, సౌహార్దార్థత నిండగా స్నేహ దీపం వెలుగగా, సహకార బంధం నిలువగా, ప్రగతి పుష్పం విరియగా, భక్తితో నిన్ను కొలుతుము, విశ్వశాంతికి నిలుతుము, విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. మీ అందరికీ తెలుసు, మనకు రాబోయే రోజుల్లో ముఖ్యంగా లాయర్లకు సంబంధించి కొన్ని న్యాయపరమైనటువంటి న్యాయ వ్యవస్థలో పరీక్షలు జరగబోతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా జడ్జీలకి అపాయింట్మెంట్కి సంబంధించి, అదేవిధంగా లాయర్లు కొంతమంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లకి అయ్యేందుకోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వాళ్ళకి చట్టాల మీద పూర్తి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనము నెగ్లిజియన్స్ టాట్ అండ్ లా దీని మీద మనం చర్చించుకుందాము. మనకు 2-3 సభ్యులు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా మన వీడియోలకి రాలేకపోతున్నారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల. అందువల్ల మనము ఈరోజు వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే వాళ్ళు కూడా మధ్యలో అయినా అడగవచ్చు. అయితే ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఆ డౌట్స్ని అడగండి. దానికి సంబంధించిన డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాం. మనకు టాట్ చట్టాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ నెగ్లిజెన్స్ అంటే ఏందో తెలుసుకోవాలి. నెగ్లిజెన్స్ ఈజ్ ఎ సివిల్ టాట్ which occurs when a person breaches his duty of care which he owed to another, due to which that other person suffers some hard or undergoes some legal injury. This is the definition in English. దీన్ని తెలుగులో అర్థం చేసుకోవాలంటే, మనం రోజువారీ జీవితంలో నిర్లక్ష్యం అనే పదానికి అజాగ్రత్త తప్ప మరేమీ లేదు. సో ఇన్ డే టు డే లైఫ్ ద వర్డ్ నెగ్లిజెన్స్ మీన్స్ నథింగ్ ఎల్స్ బట్ కేర్లెస్నెస్. ఈ కేర్లెస్నెస్ వల్ల జరిగినటువంటి నెగ్లిజెన్స్, అజాగ్రత్త వల్ల ఎప్పుడు దాన్ని లీగల్ సెన్స్లోకి మరి పనిషబుల్ అవుతుంది. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లీగల్ సెన్స్లో చూసినప్పుడు ఇట్ హైలైట్స్ ద ఫెయిల్యూర్ టు పర్ఫార్మ్ ద బేసిక్ ఆఫ్ కేర్ విచ్ ద పర్ఫార్మర్ యాజ్ ఎ రీజనబుల్ మ్యాన్ షుడ్ పర్ఫార్మ్ హ్యావ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. ఇది మనిషి చట్టపరంగా సహేతుకంగా ఉండి న్యాయపరమైన కోణంలో వ్యక్తిగా అతను ప్రదర్శించాల్సిన ప్రాథమిక సంరక్షణకు సంబంధించి నిర్వహించడంలో వైఫల్యం చెందితే అప్పుడు ఇది నెగ్లిజెన్స్ కింద వస్తుంది. నెగ్లిజెన్స్ అనే దానికి సింపుల్గా చేయాలంటే ఫెయిల్యూర్ టు పర్ఫార్మ్ ద బేసిక్ ఆఫ్ కేర్. ప్రతి వాళ్ళు కూడా బేసిక్ ఆఫ్ కేర్ కొంత ఉంటుంది. ఆ బేసిక్ ఆఫ్ కేర్
రెండు రకాలు. ఒమిషన్ టు డూ సంథింగ్ డ్యూ టు కేర్లెస్ బిహేవియర్. మీరు చేయాల్సిన పని కొన్ని సందర్భాల్లో చేయలేకపోతే, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, యూ హ్యావ్ ఒమిటెడ్ టు డూ సంథింగ్, యూ ఫెయిల్ టు డూ సంథింగ్ డ్యూ టు కేర్లెస్ బిహేవియర్. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కేర్లెస్ బిహేవియర్ ఉందా లేదా, బేసిక్ ఆఫ్ కేర్ పర్ఫామ్ చేయాల్సింది ఒక రీజనబుల్ మ్యాన్గా ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ అది చేశాడా లేదా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇన్ జనరల్ there is a legal duty to consider when it can be foreseen that failure to do so can cause harm. ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా పని చేసేటప్పుడు ఒక లీగల్ డ్యూటీ ఉంటుంది, అది ఎలా చెయ్యాలి అనేది. ఆ చేసేటప్పుడు ఎవరికైనా దానివల్ల ఏమన్నా హామ్ జరుగుతుందా అనే దాని గురించి కొంచెం ముందుగానే ఆలోచించగలిగే పరిస్థితి, ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది అతనికి. అలా ఆలోచించి ముందుగా చేయాల్సింది చేయలేకపోతే అప్పుడు కేర్లెస్నెస్ ఉంటుంది, కాబట్టి దాన్ని నెగ్లిజెన్స్ అని అంటారు ఫెయిల్ అయితే. సో ఇన్ లేమ్యాన్స్ టర్మ్, నెగ్లిజెన్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ డిశ్చార్జ్ ఆర్ ద ఒమిషన్ టు డూ సంథింగ్ డ్యూ టు కేర్లెస్ బిహేవియర్. అంటే నువ్వు చేయాల్సిన పని చేయలేకపోవటం, లేదా చేయాల్సిన పని ఒమిట్ చేసి చేయలేకపోవటం, ఈ రెండు సందర్భాలు. అది కూడా కేర్లెస్ బిహేవియర్ ఉండాలి. సో అలాంటి సందర్భంలో దాన్ని నెగ్లిజెన్స్ అంటారు. నెగ్లిజెన్స్ ఈజ్ ఏ మోడ్ ఇన్ విచ్ మెనీ టైప్స్ ఆఫ్ ఇంజరీస్ మే అక్కర్ బై నాట్ కన్సిడరింగ్ సచ్ సూటబుల్ ప్రికాషన్స్. సో నెగ్లిజెన్స్ వల్ల అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు ఇతరులకి కలిగేందుకోసం చాలా అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు నువ్వు అజాగ్రత్తగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోతే. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ స్టడీ ద నెగ్లిజెన్స్ టాట్ లా. I think this basic principle, if you understand, then rest of it is very easy. So I am putting in short, in day-to-day life, the negligence word means nothing else but carelessness. If there is carelessness, then there is negligence. When in terms of law, that carelessness must result into a injury to అదర్ పర్సన్. నీ కేర్లెస్నెస్ వల్ల, నీ అజాగ్రత్త వల్ల ఇతరులకు ఎవరికైనా జరగకుండా ఇబ్బంది జరిగింది, నష్టం వచ్చింది. నీ బాధ్యత కొంత ఉంటుంది ప్రతి వాడికి. వాట్ ఈస్ దట్? యూ హ్యావ్ ఫెయిల్డ్ టు పర్ఫార్మ్ ద బేసిక్ కేర్ విచ్ ద పర్ఫార్మర్, అంటే పర్ఫార్మర్ అంటే మీరు ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే ఒక పని చేస్తున్నాడో అతను ఒక రీజనబుల్ పర్సన్గా ఏ పరిస్థితుల్లో అతను ఉన్నా కానీ జాగ్రత్తగా పర్ఫామ్ చేయాల్సినటువంటి డ్యూటీ అతని మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తున్నాడు. ఆ ట్రీట్ చేసినటువంటి పేషెంట్ యొక్క పరిస్థితిని అతను అర్థం చేసుకోవాలంటే అతను సెన్సెస్లో ఉండాలి. డాక్టర్ సెన్సెస్లో ఉండాలంటే ఆల్కహాలిక్ డ్రింక్స్ అటువంటివి తీసుకోకూడదు. కొంచెం శక్తి ఉండాలి, నిద్రపోయి ఉండకూడదు, అసలు చేయలేని పరిస్థితి ఉండకూడదు. ఇవన్నీ అతను చూసుకోవాలి, బాధ్యత. సో బేసిక్ కేర్ ఏంటి? ఈ షుడ్ నాట్ బి ఎ డ్రంకర్డ్. ఈ షుడ్ కమ్ టు ద హాస్పిటల్ బై టైమ్ అండ్ పర్ఫార్మ్ ద ఆపరేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ by taking all care that is required as a reasonable man and then perform the operation.
So if a person fails to perform the basic of care which a performer as a reasonable man should perform have in all the situations, that is important. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అతను ఒక రీజనబుల్ మ్యాన్గా అతను చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయి ఉండి ఆ బాధ్యతని కేర్లెస్లెస్ వాంటెడ్గా, సమ్టైమ్స్ అన్వాంటెడ్ ఆల్సో, కేర్లెస్నెస్, అతనికి పేషెంట్ని చనిపోవాలని ఏమీ వాంటెడ్నెస్ ఉండదు, బతకాలనే చేస్తాడు. కానీ తీసుకోవాల్సిన కేర్ తీసుకోకుండా అతను ఒక పని చేసినప్పుడు కలిగేటువంటి ఇబ్బందులు, చట్టరీత్యా కొన్ని ఇబ్బందులు ఇతరులకు కలుగజేసినప్పుడు సూటబుల్ ప్రికాషన్స్ తీసుకోకుండా చేసినందువల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత చట్టరీత్యా అతని మీద ఉంది. సో ఆ సూటబుల్ ప్రికాషన్స్ తీసుకున్నాడా లేదా, ఎటువంటి మెథడ్ అండ్ మోడ్లో అతని యొక్క డ్యూటీని పర్ఫామ్ చేశాడు, అది చేసేటప్పుడు రీజనబుల్ కేర్ తీసుకున్నాడా లేదా, ఇవన్నీ చూడాలి. సో విన్ఫీల్డ్ అని ఒక ఆయన, విన్ఫీల్డ్ ఆయన పేరు చాలా ఇంపార్టెంట్. అతను విన్ఫీల్డ్ అండ్ జోలో వికెట్స్ ఇద్దరు వాళ్ళు ఏమన్నారంటే, నెగ్లిజెన్స్ ఈజ్ ద బ్రీచ్ ఆఫ్ లీగల్ డ్యూటీ టు టేక్ కేర్ విచ్ రిజల్ట్స్ ఇన్ డ్యామేజ్ undesired by the defendant to the plaintiff. Undesired by the defendant to the plaintiff. This is more important. డాక్టర్ గారికి పేషెంట్ చనిపోవాలని కానీ, పేషెంట్ ఇబ్బంది పడాలని కానీ ఒక ఆశ కానీ కుతూహలం కానీ లేదు. ఈజ్ నాట్ డిజైర్డ్. డాక్టర్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ డిజైర్ టు సీ దట్ ద పేషెంట్ ఈజ్ ఇన్ ట్రబుల్. బట్ there is a duty on the doctor to take care in all situations and then perform his duty or do some act needed there. But he failed to do it. He failed to take care. So there is a breach of a legal duty to take care that resulted into damage. What is the extent of damage? How the damage is caused, all those things we can see later. But this philosopher or Winfield and Jolovics, both of them have said negligence is the breach of legal duty to take care which results in damage undesired by the defendant to the plaintiff. So this is the definition. ikkada manaku 3 పాయింట్లు అర్థమైంది ఈ డెఫినేషన్లో. బ్రీచ్ ఆఫ్ లీగల్ డ్యూటీ ఉండాలి, తర్వాత ఆ లీగల్ డ్యూటీ ఏంటంటే టు టేక్ కేర్. ఆ బ్రీచ్ ఆఫ్ లీగల్ డ్యూటీ టు టేక్ కేర్ వల్ల దేర్ మస్ట్ బి యాక్చువల్ ఆర్ అదర్వైజ్ డ్యామేజ్ టు ద ప్లెయింటిఫ్. ప్లెయింటిఫ్ మీన్స్ ద పర్సన్ హూ కేమ్ టు కోర్ట్ అండ్ క్లెయిమ్డ్ దట్ దేర్ ఈజ్ అ డ్యామేజ్ టు హిమ్ దట్ మే నాట్ బి డిజైర్డ్ బై ద డిఫెండెంట్. For example, he is not desired. Doctor is not having any desire to see that the patient is in trouble or he gets some damage. But in fact the patient got the damage. That damage is caused due to the breach of legal duty to take care by the doctor. So doctor has failed in performing his duty to take care. So now I think you have understood the definition of negligence given by Winfield and Jolovics. Negligence is the breach of a legal duty to take care which results in damage undesired by the defendant to the plaintiff. అదే విధంగా వరైట్ అని చాలా పెద్ద గొప్ప ఎక్స్పోనెంట్ అనమాట ఆయన ఏమన్నారంటే, నెగ్లిజెన్స్ మీన్స్ మోర్ దాన్ హెడ్లెస్ ఆర్ కేర్లెస్ కండక్ట్. అంటే నెగ్లిజెంట్ అంటే కేర్లెస్ కండక్ట్ అంటే ఆలోచించకుండా అజాగ్రత్త చేసేటువంటి ఒక బిహేవియర్, కాండక్ట్ అనమాట. నీ యొక్క
మోడ్ ఆఫ్ డూయింగ్ ఇట్, వెదర్ ఇన్ కమిషన్ ఆర్ ఒమిషన్. చేయాల్సిన పని చేయకపోతే అది కమిషన్, చేయాల్సింది దానికంటే వేరే విధంగా తప్పు చేస్తే అది కమిషను, అసలు చేయాల్సిన పని చేయకపోతే అది ఒమిషన్. సో ఏ హెడ్లెస్ ఆర్ కేర్లెస్ కాండక్ట్, వెదర్ ఇన్ కమిషన్ ఆర్ ఒమిషన్, it properly connotes the complex concept of duty, breach and damage. మూడు ఉండాలి. డ్యూటీ ఉండాలి నీ మీద, బ్రీచ్ చేయాలి ఆ డ్యూటీ, అండ్ డ్యామేజ్ జరిగి ఉండాలి. దేర్ బై సఫర్డ్ బై ద పర్సన్ టు హూమ్ ద డ్యూటీ వాజ్ ఓడ్. నువ్వు ఎవరికైతే డ్యూటీ చేయాల్సిన పద్ధతిలో చేయాల్సిన బాధ్యత నీ మీద ఉండి నువ్వు చేసినందువల్ల అతనికి డ్యామేజ్ జరిగిందనుకో ఆ పర్టికులర్ పర్సన్కి, సో దెన్ దేర్ ఈజ్ నెగ్లిజెన్స్. సో వీళ్ళిద్దరు దానికి డిఫరెన్స్ ఏంటి? మూడు ఉన్నాయి. ఇద్దరు డెఫినేషన్స్లో మూడు ఉన్నాయి. ఫస్ట్ విన్ఫీల్డ్ గారి డెఫినేషన్లో ఏమన్నాడు? బ్రీచ్ ఆఫ్ లీగల్ డ్యూటీ టు టేక్ కేర్, అంతే. బ్రీచ్ ఆఫ్ లీగల్ డ్యూటీ టు టేక్ కేర్ విచ్ రిజల్ట్స్ ఇన్ డ్యామేజ్. అంటే చేయాల్సిన పని చేయనందువల్ల బాధ్యత ఉండి కూడా చేయలేకపోతే ఆ చేయాల్సిన పని ఏంది? జాగ్రత్తగా చేయటం అనేది నువ్వు చేయాల్సిన పని. దట్ ఈస్ ద డ్యూటీ క్యాస్ట్ ఆన్ యూ. యూ డిడ్ ఇట్ ఆర్ యూ ఫెయిల్ టు డూ ఇట్, యూ బ్రీచ్డ్ ఇట్ అండ్ ఇట్ రిజల్టెడ్ ఇన్ టు డ్యామేజ్. నువ్వు చేయాల్సిన పని చేయనందువల్ల వాడికి డ్యామేజ్ జరిగింది. అయితే ఆ డ్యామేజ్ నువ్వు కావాలని చేసిన, నీకు చేయాలనే ఒక కుతూహలంతో చేసిన డ్యామేజ్ జరగాలని, లేకపోతే అదర్వైజ్ అయినా కూడా నువ్వు బాధితుడికి నష్టపరిహారం కట్టాలి. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ విన్ఫీల్డ్ అండ్ జోలోవిక్స్. లైక్ వైజ్ రైట్, లార్డ్ రైట్, అంటే జడ్జి లార్డ్ రైట్ ఈజ్ ఎ జడ్జ్. హీ సేస్ నెగ్లిజెన్స్ means more than headless or careless conduct. So here he wants to define it by saying your conduct is important. Your conduct must show that you did not take care. It shows your carelessness. It shows that you are headless. Then whether in commission or omission, నువ్వు చేయాల్సిన పని సరిగా చేయకపోయినందువల్ల కానీ, లేకపోతే నువ్వు చేయాల్సిన పని వదిలేసినందువల్ల కానీ. సరిగా చేయలేకపోవడం అంటే చేయాల్సిన దానికంటే డిఫరెంట్గా చేయటం, ఎక్కువ చేయటం, తప్పు చేయటం, అది. ఒమిషన్ అంటే చేయాల్సిన పని చేయకుండా ఉంటాం. సో అక్కడ డ్యూటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆ డ్యూటీ కాన్సెప్ట్ పని చేసేటప్పుడు నువ్వు చేయాల్సినటువంటి డ్యూటీని సరిగా చేయకుండా నీ కాండక్ట్లో అది కనపడితే, అది కూడా నువ్వు హెడ్లెస్గా కేర్లెస్గా చేసినట్టుగా అనుకుంటే, దానివల్ల ఎవరికైతే ఆ డ్యూటీ ఉందో ఆ డ్యూటీ ఆయన ఫెయిల్ చేశాడు కాబట్టి, ఎవరికి సంబంధించి ఆ డ్యూటీ పర్ఫామ్ చేయాలో వాడికి కనుక డ్యామేజ్ వస్తే అప్పుడు ఆ సఫరర్కి నష్టపరిహారం కట్టించాలనేది ఈ లార్డ్ రైట్ చెప్పినటువంటి ఇదన్నమాట. సో ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ టాట్. ఇప్పుడు దాకా మనము డెఫినేషన్స్ చదివాం. ఇప్పుడు ఎసెన్షియల్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ టాట్లో ఫస్ట్ ఎసెన్షియల్ ఏంటంటే డ్యూటీ టు టేక్ కేర్. ఒక వ్యక్తి పోతూ ఉన్నాడు, అతని దగ్గరలో బావి ఉంది, బావిలో పడిపోబోతాడేమో, నువ్వు చూస్తున్నావు. లీగల్ డ్యూటీ నీ మీద లేదు, మోరల్ డ్యూటీ ఉంది అక్కడ. సో డ్యూటీ టు టేక్ కేర్ నీ మీద లేదు. అప్పుడు అతను పడిపోతే నీ మీద నష్టాన్ని క్లెయిమ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఈ డ్యూటీ టు టేక్ కేర్ లేదు. కానీ లైబిలిటీ ఫర్ నెగ్లిజెన్స్ అనే ఒక కాన్సెప్ట్లో డ్యూటీ టు టేక్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Unless there is a duty to take care, which is an important condition, you can't fix the liability of that person who failed to do that particular act. A duty to
టేక్ కేర్ కూడా ఎలా ఉండాలి? ద డిఫెండెంట్ ఓస్ ఏ లీగల్ డ్యూటీ టువర్డ్స్ ద ప్లెయింటిఫ్. ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే దిస్ డ్యూటీ టు టేక్ కేర్ మస్ట్ బి టువర్డ్స్ ద ప్లెయింటిఫ్. నీ దగ్గరికి వచ్చిన పేషెంట్ నువ్వు కాపాడాల్సిన డబ్బు తీసుకున్నావు కాబట్టి, ఫీజు తీసుకున్నావు కాబట్టి కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అయితే నీ హాస్పిటల్ బయట ఒకరికి జరగద్ది, నీ కళ్ళ ముందే. అతను ఇంకా నీకు ఫీజు ఇవ్వలేదు, నీ దగ్గరికి వద్దామనే వచ్చాడు. అతనికి ఏదైనా నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏమైనా ఉందా? అక్కడ లేదు. అదే ఫీజు కనుక కట్టుంటే, అతన్ని నువ్వు ట్రీట్ చేస్తానని చెప్పుంటే, సో యూ హ్యావ్ ఏ లీగల్ డ్యూటీ. సో వైల్ కన్సిడరింగ్ వెదర్ దేర్ ఇస్ ఏ డ్యూటీ టు టేక్ కేర్ ఆర్ నాట్, what you have to see is that whether the defendant owes a legal duty towards the plaintiff. లీగల్ డ్యూటీ ఉందా లేదా? జస్ట్ జనరల్ డ్యూటీ కాదు, మోరల్ డ్యూటీ కాదు, సోషల్ డ్యూటీ కాదు. ఇంపార్టెంట్ థింగ్ ఈస్ లీగల్ డ్యూటీ మస్ట్ బి దేర్. దేర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కండిషన్ అండర్ ద లయబిలిటీ ఫర్ నెగ్లిజియన్స్ దట్ ద డిఫెండెంట్ ఓస్ ఏ లీగల్ డ్యూటీ టువర్డ్స్ ద ప్లెయింటిఫ్. దీనికి చాలా కేసులు ఉన్నా కానీ మనం కేస్ లాస్ని ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోదాం. ఫస్ట్ కేసు 1935లో జరిగింది, గ్రాంట్ వర్సెస్ ఆస్ట్రేలియన్ నిట్టింగ్ మిల్స్ లిమిటెడ్. ఇది ఫేమస్ కేసు, గ్రాంట్ వర్సెస్ ఆస్ట్రేలియన్ నిట్టింగ్ మిల్స్ లిమిటెడ్, 1935 AC 85. ఇది సైటేషన్. ఈ కేసు చెప్పిన తర్వాత నేను మీకు క్వశ్చన్లు మీకు ఏమైనా ఉంటే మీరు అడగండి, డ్యూటీ టు టేక్ కేర్కి సంబంధించి క్లారిటీ ఇస్తాను. ఇన్ గ్రాంట్ వర్సెస్ ఆస్ట్రేలియన్ నిట్టింగ్ మిల్స్ లిమిటెడ్ 1935 AC 85లో వాట్ వాజ్ హ్యాపెండ్? ఫ్రమ్ ఏ రీటైలర్ ద ప్లెయింటిఫ్ పర్చేజెస్ 2 sets ఆఫ్ వులన్ అండర్వేర్. కంపెనీ వాడు వులన్ అండర్వేర్స్ చేసి పంపించాడు. వాడి డీలర్స్కి పంపించాడు, ఏజెంట్లకు పంపించాడు, రీటైలర్స్ కూడా పంపించాడు. సో ఒకడు రీటైలర్గా వాటిని అమ్ముతున్నాడు, ఆ వులన్ అండర్వేర్ని. కొంతమంది ఆ వులన్ అండర్వేర్ ఈ రీటైలర్ దగ్గర కొనుక్కొని పోయారు. సమ్ పీపుల్ పర్చేజ్డ్ ద అండర్వేర్ ఫ్రమ్ దిస్ రీటైలర్. ఆ కొన్నవాళ్ళు అవి వేసుకున్నందువల్ల స్కిన్ డిసీజ్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది? ఆ ఊళ్ళో సల్ఫేట్స్ ఉన్నాయి, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సల్ఫేట్స్ ఉన్నాయి. సల్ఫేట్ అంటే సల్ఫర్ అనుకోండి. సల్ఫరు ఆ ఊళ్ళో ఉండింది. వాష్ చేసేటప్పుడు నెగ్లిజెన్స్గా వాష్ చేసినందువల్ల ఆ సల్ఫర్ అది పోలేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు రీటైలర్ దగ్గర కొనుక్కున్నారు కాబట్టి మ్యానుఫ్యాక్చర్కి ఎటువంటి లైబిలిటీ లేదు. ఆ రీటైలర్ని మీరు క్లెయిమ్ చేయండి, మా దగ్గర కాదు అని చెప్పి వాళ్ళు, కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు. కానీ కోర్టు ఏమనిందంటే, ద మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ఆల్సో కంప్లీట్లీ లయబుల్ యాజ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ దే డ్యూటీ కరెక్ట్లీ. సో ఈ గ్రాంట్ వర్సెస్ ఆస్ట్రేలియన్ నిట్టింగ్ మిల్స్ లిమిటెడ్ 1935 AC 85లో ఇట్స్ వెరీ సింపుల్, ఈజీలీ అండర్స్టాండబుల్. టాట్ నెగ్లిజెన్స్ అనే ఈ పర్టికులర్ కేసు మనం చదివినప్పుడు నెగ్లిజెన్స్ని చాలా ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడో ఈజ్ అండర్ ఏ డ్యూటీ టు టేక్ కేర్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ the wool that sulfates present in the wool shall be removed. They shall not be there along with the wool. But the manufacturer failed to take care of removing that sulfates. Then he sent it to retailer. From retailer, the plaintiff in this case purchased 2 sets of woolen underwear. He wore it and he got skin disease.
ఉలన్ అండర్వేర్ వేసుకుంటే స్కిన్ డిసీజ్ ఎందుకు వచ్చిందని డాక్టర్ దగ్గరికి పోయి చూస్తే డాక్టర్ గారు టెస్ట్ చేసి సల్ఫేట్స్ ఉన్నాయి ఈ ఊళ్ళో, దానివల్ల మీకు ఈ పర్టికులర్ ఇబ్బంది వచ్చింది, నష్టం కలిగింది. కాబట్టి అట్ ద టైమ్ ఆఫ్ ప్రిపేరింగ్ దిస్ వూల్ వైల్ వాషింగ్ దిస్ సల్ఫేట్స్ ఆర్ నాట్ రిమూవ్డ్. సో మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ కంప్లీట్లీ లయబుల్ as they are not able to perform their duty correctly. So the first one which we understand is duty to take care. ఇక్కడ లీగల్ డ్యూటీ టు టేక్ కేర్ ఎలా వచ్చింది? వాడు అమ్మాడు, మ్యానుఫ్యాక్చరరు రీటైలర్ ద్వారా కస్టమర్కి అమ్మటం జరిగింది కాబట్టి దట్ పర్సన్ హ్యాజ్ గాట్ ఏ లీగల్ డ్యూటీ టు సీ దట్ హీ సెల్ ఏ కమాడిటీ which doesn't cause any damage to others. So he is having a duty to take care of removal of the sulfates in the wool at the time of manufacturing this particular woolen underwear. But manufacturer failed to do it. As a result, retailer sold the underwear, woolen underwear. The plaintiff purchased 2 sets of woolen underwear and wore it. He got skin disease, and doctor opinion is that this is happened because of negligence to take care, negligence of duty to take care of removal of sulfates in the wool at the time of washing it. So manufacturers are completely liable since they fail to perform their duty correctly. I think there is no need for any further explanation. This case we have understood very carefully and easily. The case is Grant versus Australian Knitting Mills Limited, 1935 AC 85. సో ఈ 2 డెఫినేషన్స్ ముందు మనం చెప్పుకున్నాం. ఆ 2 డెఫినేషన్స్లో ఉండాల్సినటువంటి అన్ని కండిషన్స్ ఈ కేసులో మనకు కనపడ్డాయి. ఒకటి, ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ ఈజ్ బ్రీచ్ ఆఫ్ లీగల్ డ్యూటీ. వాట్ ఈస్ ద బ్రీచ్ ఆఫ్ లీగల్ డ్యూటీ హియర్? సల్ఫేట్స్ని వాష్ చేసేటప్పుడు రిమూవ్ చేయాల్సిన బాధ్యత మ్యానుఫ్యాక్చరర్కి ఉంది. బట్ హీ ఫెయిల్ టు రిమూవ్ ద సల్ఫేట్స్ ఫ్రమ్ ద వూల్. సో అక్కడ బ్రీచ్ జరిగింది. లీగల్ డ్యూటీ ఎందుకుంది? లీగల్ డ్యూటీ టు టేక్ కేర్ ఎందుకుంది? బికాజ్ హీ సోల్డ్ ఇట్. మ్యానుఫ్యాక్చర్డ్ ఇట్ అండ్ got them sold through the retailer to the plaintiff in this case. So I think we have very easily understand this case, and the damage is occurred. He came to court, he filed the suit and proved that the manufacturer failed to perform his duty to take care. So you have understood duty to take care. Then the second ingredient is duty to whom? ఎవరి మీద ఉంది డ్యూటీ, ఎవరి కోసం ఉంది ఈ డ్యూటీ? అదే ఇందాక మనం చెప్పుకున్నాం. ఒక అతను పేషెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు, 2 పేషెంట్లు వచ్చారు. ఒక పేషెంట్ హాస్పిటల్లోకి వెళ్ళాడు, ఫీజు కట్టాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఇంకో పేషెంట్ ఇంకా లోపలికే వెళ్ళలేదు, బయటే ఉన్నాడు, లోపలికి వెళ్దాం అనుకున్నాడు. డాక్టర్ దగ్గరికి ఇంకా వెళ్ళి కన్సల్టేషన్ కాలేదు, డాక్టర్ గారు ఇంకా చెప్పలేదు. ఈ పరిస్థితుల్లో వీళ్ళిద్దరు పేషెంట్లకు సంబంధించి టు విచ్ ఆఫ్ ద పేషెంట్ ద డాక్టర్ హ్యాస్ గాట్ ఎ డ్యూటీ టు ట్రీట్. వెరీ క్లియర్. మనకు ఈ లీగల్ డ్యూటీ ఎవరి తరపున ఉంటే వాడికి సంబంధించి మనం కేసులో క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ డ్యూటీ టు హూమ్ అనే దాంట్లో వెరీ ఫేమస్ కేస్, ఓల్డ్ కేస్ ఈజ్ డోనోగే వర్సెస్ స్టీవెన్సన్. డోనోగే వర్సెస్ స్టీవెన్సన్, 1932 AC 562. Scope of duty by stating that the duty so rages extends to our neighbor. మన ఇంటి పక్కన ఉండే ఒక నేబరర్ సంబంధించి కూడా మన మీద కొన్ని సందర్భాల్లో డ్యూటీ ఉంటుంది. లార్డ్ ఆట్కిన్ అనే ఆయన చాలా ఫేమస్ జడ్జి ఎవరు నీకు నేబరు అనే దాన్ని డిఫైన్ చేశాడు ఈ కేసులో. అంటే నీకు ఎవరు నేబర్ తెలిస్తే
వాడికి సంబంధించి నీ మీద డ్యూటీ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో ఏమన్నారంటే ద పర్సన్స్ హూ ఆర్ సో క్లోజ్లీ అండ్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ బై మై యాక్ట్ దట్ ఐ ఆట్ రీజనబుల్లీ టు హ్యావ్ దెమ్ ఇన్ కంటెంప్లేషన్ యాజ్ బీయింగ్ సో ఎఫెక్టెడ్ వెన్ ఐఎమ్ డైరెక్టింగ్ మై మైండ్ టు ద యాక్ట్స్ ఆర్ ఒమిషన్స్ విచ్ ఆర్ కాల్డ్ ఇన్ క్వశ్చన్. అది డ్యూటీ టు హూమ్ అనే దాంట్లో నేబరర్ అంటే ఎవరు? నేబరర్ అంటే మీరు ఇక్కడ మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు నేబరర్ అని అనుకోవద్దండి. నేబరర్ అంటే మీ యొక్క యాక్ట్ వల్ల ఎఫెక్ట్ ఎవరు అయ్యేదానికి అవకాశం ఉంటే, ఆ క్లోజ్గా డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరుంటే వాళ్ళందరికి సంబంధించి నీ మీద డ్యూటీ టు టేక్ కేర్ అనే డ్యూటీ నీ మీద ఉన్నది. అంటే క్లోజ్గా కానీ డైరెక్ట్గా కానీ నువ్వు చేసినటువంటి పని వల్ల, నీ బిహేవియర్ వల్ల, నీ కాండక్ట్ వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళందరూ డ్యూటీ టు హూమ్ అనే దాంట్లోకి వస్తారు. వాళ్ళకి సంబంధించి నీ మీద డ్యూటీ ఉంది. నీకు రీజనబుల్గా అర్థమైపోద్ది ఒక పర్టికులర్ కేసు స్టడీ చేసేటప్పుడు, లేదా నువ్వు ఒక పని చేసేటప్పుడు నీకు అర్థమైపోద్ది నా వల్ల డైరెక్ట్గా కానీ క్లోజ్గా కానీ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు నేను చేసే పని వల్ల అని అర్థమైనప్పుడు, రీజనబుల్గా నువ్వు అండర్స్టాండ్ చేసుకుంటే, నీవు చేసే పని వల్ల కానీ నువ్వు చేయాల్సిన పని చేయకపోతే అంటే యాక్ట్స్ ఆర్ ఒమిషన్ వల్ల కానీ ఆ పర్సన్స్ కనుక డైరెక్ట్గా కానీ క్లోజ్నెస్ వల్ల కానీ ఎఫెక్ట్ అయితే వాళ్ళందరూ నీకు నైబరర్స్ అని లార్డ్ అట్కిన్స్ అని చెప్పాడు. లార్డ్ ఎట్కిన్ చెప్పారు. అంతేకాకుండా ఈ కేసులో మనకు అర్థమయ్యేది ఏంటంటే డ్యూటీ టు హూమ్ అంటే ఎవరికి సంబంధించి నీకు డ్యూటీ ఉంటుంది అనేది అర్థమవుతుందన్నమాట. ద డ్యూటీ సో రైజెస్ ఎక్స్టెండ్స్ టు అవర్ నైబరర్ అంటే ఇక్కడ ఇంటి పక్కన వాళ్ళని కాదండి. నీ యొక్క పని వల్ల, నువ్వు చేసే యాక్ట్ వల్ల డైరెక్ట్గా కానీ క్లోజ్గా కానీ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతా నీకు నైబరర్స్ కింద వస్తారు. ఆ నైబరర్స్కి సంబంధించి దేర్ ఇస్ ఏ డ్యూటీ క్యాష్ ఆన్ యూ టు బి కేర్ఫుల్. నువ్వు బజార్లో కర్ర తిప్పుకుంటూ పోతున్నావు, నీకు దగ్గరగా ఎవరు వస్తే డైరెక్ట్గా కానీ క్లోజ్గా కానీ ఎవరైనా దగ్గరికి వస్తే వాళ్ళందరి తరపున వాళ్ళందరికీ సంబంధించి దేర్ ఈజ్ ఎ డ్యూటీ ఆన్ యూ టు టేక్ కేర్. సో డ్యూటీ టు హోమ్ అనేది మనము ఒక కేసులో, నెగ్లిజెన్స్ కేసులో మనం అర్థం చేసుకోవాలి. సో బయట ఉండి డబ్బులు కట్టనటువంటి పేషెంట్కి సంబంధించి డాక్టర్కి డ్యూటీ లేదు, కానీ లోపలికి వచ్చి డబ్బు కట్టి రూమ్లోకి వచ్చి కన్సల్టేషన్ చేసేటప్పుడు ఆ పేషెంట్కి సంబంధించి డాక్టర్ మీద డ్యూటీ ఉంది. అతని ఆ పేషెంట్ తాలూకు చేయాల్సినటువంటి ఏ ట్రీట్మెంట్ కానీ ఏ పనైనా కూడా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాల్సిన బాధ్యత డాక్టర్ మీద ఉన్నది. అయితే ఏం పనులు నువ్వు చేయాల్సిన పని చేయకపోయినా, చేయకూడని పని చేసినా, లేకపోతే ఎక్సెస్గా చేసినా, ఆ ఎక్సెస్ కూడా కేర్లెస్నెస్ ద్వారా చేస్తే, సో యాక్ట్స్ అండ్ ఒమిషన్స్ ఈ రెండు కూడా నీ మైండ్లో నీకే తెలిసిపోద్ది అనమాట. నువ్వు కంటెంప్లేట్ చేసుకోవచ్చు, నువ్వు ఆలోచించుకొని అర్థం చేసుకోవచ్చు. ఈజ్ దేర్ ఎ లీగల్ డ్యూటీ ఆన్ మీ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్సన్, అదే టు టేక్ కేర్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ డ్యూ టు యువర్ యాక్ట్స్ ఆర్ ఒమిషన్స్ విచ్ ఆర్ కాల్డ్ ఇన్ క్వశ్చన్. కాబట్టి మీకు అర్థమైపోయింది డ్యూటీ టు హూమ్ అని. సో థర్డ్ వన్ ఈజ్ డ్యూటీ మస్ట్ బి టువార్డ్స్ ద ప్లెయింటిఫ్. నీకు డ్యూటీ టు టేక్ కేర్ ఉంది, డిఫెండెంట్ షుడ్ ఓ ఏ డ్యూటీ ఆఫ్ కేర్ టువార్డ్స్ ద ప్లెయింటిఫ్. ఒక డాక్టర్కి ఏ పేషెంట్కి సంబంధించిన ఎవరు ఇబ్బంది పడుతున్నా కానీ ఒక డాక్టర్కి చదువుకున్న అతనికి ఆ పేషెంట్ తాలూకు వచ్చినటువంటి ఇబ్బందిని, బాధని
ట్రీట్ చేసి పంపించాల్సిన బాధ్యత ఉంది. కానీ అందరు పేషెంట్కి సంబంధించి ఉంటుందా? తన దగ్గరికి వచ్చిన పేషెంట్కి సంబంధించే ఉంటుంది. అయితే ఎవరి దగ్గరికి వచ్చారు, ఎవరి దగ్గరికి రాలేదన్నప్పుడు కోర్టుకి ఎవరైతే కేసు వేస్తారో ప్లెయింటిఫ్, ఆ ప్లెయింటిఫ్కి సంబంధించి డ్యూటీ టు టేక్ కేర్ అనేది నా తరపున ఉన్నది, నాకు సంబంధించి ఉన్నదని ప్రూవ్ చేసుకోవాలి అతను. డిఫెండెంట్కి ఈ హ్యాజ్ ఏ ఓ ఆఫ్ ఏ డ్యూటీ టు టేక్ కేర్, బట్ the defendant should owe a duty of care towards the plaintiff. అంటే డాక్టర్ గారి మీద కేసు వేశారు. ఆ డాక్టర్ గారి మీద కేసు వేసినట్టు ఏం చూపించాలి? అయ్యా, నన్ను ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత అతని మీద, ఈ డాక్టర్ గారి మీద ఉన్నది అని ప్రూవ్ చేయాలి. అది ఎలా తెలుస్తుంది? మనకు ఆ కేసు అండర్స్టాండ్ చేసినప్పుడు డైరెక్ట్గా కానీ క్లోజ్గా కానీ మనం చేసే ఒక పనికి ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు ఎవరు అనే ఒక అర్థం చేసుకుంటే మనకు అర్థమైపోద్ది. అలాంటి డ్యూటీ టువార్డ్స్ ద ప్లెయింటిఫ్ ఉందా లేదనేది మూడో ఇంపార్టెంట్ ఇదనమాట. ఫస్ట్ వన్ ఈజ్ వీ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈజ్ ఫస్ట్ వన్, డ్యూటీ టు టేక్ కేర్. డ్యూటీ టు హూమ్ సెకండ్ వన్. థర్డ్ వన్ ఈజ్ డ్యూటీ మస్ట్ బి టువార్డ్స్ ద ప్లెయింటిఫ్. ఈ మూడు వచ్చేసినాయి కదా. దీంట్లో మనము వైకేరియస్ లైబిలిటీ గురించి కూడా కొంచెం ముందుకు పోయి నేర్చుకుందాము. అయితే 4వ పాయింట్ కూడా చెప్పుకొని మనం వీ కెన్ గో ఫర్దర్. వాట్ ఈస్ ద 4th పాయింట్? బ్రీచ్ ఆఫ్ డ్యూటీ టు టేక్ కేర్. డాక్టర్ తప్పు ఉండొచ్చు, కానీ అన్ని తప్పులకి డాక్టర్ని బాధ్యత చేయడానికి లేదు. ఆ డ్యూటీ టు టేక్ కేర్ అనే దానికి సంబంధించిన డ్యూటీలో ఫెయిల్యూర్ ఉంటే, బ్రీచ్ ఉంటే దానికి మాత్రమే ఆయన్ని ఫిక్స్ చేయొచ్చు. వాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఫర్ ద లైబిలిటీ నెగ్లిజెన్స్ ఈజ్ దట్ ద ప్లెయింటిఫ్, అంటే ఎవరైతే కోర్టుకు వచ్చి కేసు వేస్తారో నాకు నష్టం జరిగిందని అతను ఏం ప్రూవ్ చేయాలి? డ్యూ టు ద నెగ్లిజెన్స్ ద డిఫెండెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఈజ్ డ్యూటీస్. అంటే ఫలానా తప్పుల వల్ల డాక్టర్ గారు అతని యొక్క డ్యూటీస్ని పర్ఫామ్ చేయలేకపోయాడు అనేది ప్రూవ్ చేయాలి. వాట్ ఈజ్ దట్ నెగ్లిజెన్స్? నెగ్లిజెన్స్ ఎన్ని రకాలో ఉంటాయి. కాండక్ట్లో ఉండొచ్చు, బిహేవియర్లో ఉండొచ్చు, చేసే పనిలో ఉండొచ్చు, ఆలోచించే దాంట్లో కూడా ఉండొచ్చు, లేదా మాటల్లో అయినా ఉండొచ్చు. కాబట్టి ఇంపార్టెంట్ కండిషన్ ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే దేర్ ఈజ్ ఏ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ టు టేక్ కేర్. సో డ్యూటీ టు టేక్ కేర్ అనేది మేము ఇందాక మూడో పాయింట్లో అర్థం చేసుకున్నాము. ఇక్కడ అది బ్రీచ్ అయింది అనేది ప్రూవ్ చేయాలి. అది బ్రీచ్ అని ఎలా ప్రూవ్ చేస్తావు? ఇదిగో ఈ నెగ్లిజెంట్ యాక్ట్ వల్ల ఆ డాక్టర్ గారు ఈ ఫెయిల్ టు పర్ఫార్మ్ ఈజ్ డ్యూటీ. The defendant, that is the doctor, is not able to perform his duty due to this negligence అని చెప్పి ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేస్తే అప్పుడు బ్రీచ్ ఆఫ్ డ్యూటీ టు టేక్ కేర్ ఉంది కాబట్టి తప్పకుండా మరి అతని మీద చర్య తీసుకోవచ్చు. మీకు అందరికీ తెలుసు, చాలా ఫేమస్ కేసు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ సుభాగవతి. ఇది ఎంత ఫేమస్ అంటే ఇది తెలియని లాయరే ఉండడు. 1966లో ఇండిపెండెంట్ అయిన తర్వాత మన దేశం సుప్రీంకోర్టు దాకా ఈ కేసు వెళ్తే 1966లో సుప్రీంకోర్టులో ఈ తీర్పు వచ్చింది. సైటేషన్ చెప్తున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ సుభాగవతి, ఏఆర్ 1966, సుప్రీంకోర్టు 1750. ఇది ఎంత ఫేమస్ కేసు అంటే ప్రతి వాళ్ళకి తెలిసింది. ఢిల్లీలో చాందినీ చౌక్ అనే ఒక దగ్గర క్లాక్ టవర్ ఉంది. క్లాక్ టవర్ అంటే మీకు తెలుసు, నేను కూడా చూశాను దాన్ని. ఒక పెద్ద క్లాక్ ఆ చాందినీ చౌక్ దగ్గర పైన పెట్టి ఉంటుంది అనమాట. ఇది ఎవరు అరేంజ్ చేశారు?
ప్రజల యొక్క సౌకర్యార్థము మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ దీన్ని అక్కడ పెట్టింది. అది కింద పడిపోయింది, కొలాప్స్ అయిపోయింది. వాట్ ఈజ్ కొలాప్స్డ్? ద క్లాక్ టవర్లో క్లాక్ కొలాప్స్ అయ్యి కింద పడిపోయింది. అది హార్ట్ ఆఫ్ ద ఢిల్లీ. చాందనీ చౌక్ అనేది హార్ట్ ఆఫ్ ద ఢిల్లీలో ఉంది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ డైడ్ డ్యూ టు ద కొలాప్సింగ్ ఆఫ్ ఎ క్లాక్ టవర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద చాందనీ చౌక్ ఢిల్లీ. వీళ్ళల్లో సుభాగవతి అనే ఆమె ఒక బాధితురాలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మీద కేసు వేసింది. మీ నెగ్లిజెన్స్ వల్లే ఇది పడిపోయింది, మా వాళ్ళు చచ్చిపోయారు, నాకు దెబ్బలు తగిలినాయి, కాబట్టి మీరు నష్టపరిహారం కట్టాలని. సో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ సుభాగవతి కేసులో ఏఆర్ 1966 సుప్రీంకోర్టు 1750 పేజీలో ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ స్ట్రక్చరు క్లాక్ టవర్ స్ట్రక్చర్ అనేది జనరల్గా 40 or 45 ఇయర్స్ వీటికి నార్మల్ లైఫ్ ఉంటుంది. ద నార్మల్ లైఫ్ ఆఫ్ సచ్ ఎ బిగ్ స్ట్రక్చర్, క్లాక్ టవర్ స్ట్రక్చర్ ఈజ్ అబౌట్ 40 to 45 ఇయర్స్. బట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ 40 to 45 ఇయర్స్ ఉండాల్సిన స్ట్రక్చరు దాన్ని ఏం చేశారు, 80 ఇయర్స్ అయినా కూడా రిపేర్ చేయలేదు, దాన్ని వదిలేశారు. ఆ స్ట్రక్చర్ యొక్క కెపాసిటీ ఈజ్ 40 to 45 ఇయర్స్. అయితే 80 ఇయర్స్ ఓల్డ్ అయిపోయినా కూడా డ్యూటీ టు టేక్ కేర్ చేయకుండా ఉన్నందువల్ల అది ఆన్ ఇట్స్ ఓన్ పడిపోయింది, కొలాప్స్ అయిపోయింది. ఆ పడ్డప్పుడు చాలామంది చనిపోయారు. నెంబర్ ఆఫ్ పర్సన్ డైడ్ డ్యూ టు ద కొలాప్సింగ్ ఆఫ్ క్లాక్ టవర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద చాందనీ చౌక్ ఢిల్లీ. ఇక్కడ ఏంటంటే 80 ఇయర్స్గా అక్కడ పెట్టిన ఈ అబ్నార్మల్ స్ట్రక్చర్స్, నార్మల్ స్ట్రక్చర్స్ కాదు ఇది. అందులో ఎక్కడ పెట్టారు, ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో పెట్టారు. మరి ఎంత జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి. దేర్ ఈజ్ ఎ డ్యూటీ టు టేక్ కేర్ టు సీ దట్ దిస్ స్ట్రక్చర్, ఈ క్లాక్ టవర్ డజంట్ కొలాప్స్ ఆర్ ఫైర్ ఆర్ ఫాల్ డౌన్. అయితే ఈవెన్ దో life of generally the life of the structures are only normally 40 to 45 years, but the age of that tower is 80 years old. 80 years old కాబట్టి అది పడిపోయింది. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ హెల్డ్ లైబుల్ యాజ్ ఇట్ ఈజ్ అండర్ దేర్ హ్యాండ్స్. ఎందుకని, వాళ్ళ కస్టడీలో వాళ్ళే డబ్బు ఖర్చు పెట్టి అది కట్టి ఏర్పాటు చేసినప్పుడు అక్కడ అది పెట్టారు కాబట్టి వాళ్ళ మీద దేర్ ఇస్ ఎ లైబిలిటీ టు టేక్ కేర్ దేర్ డ్యూటీస్ ఎఫిషియెంట్లీ. దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ అండ్ పర్ఫార్మ్ దేర్ డ్యూటీస్ ఎఫిషియెంట్లీ. అందువల్ల డ్యామేజ్ జరిగింది. కాబట్టి సచ్ ఎ బిగ్ స్ట్రక్చర్స్ ఆర్ బ్రాట్ అండ్ కెప్ట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ without taking care of, and they fail to perform their duties efficiently. So Honorable Supreme Court has held that the Municipal Corporation of Delhi is liable to pay damages to all those persons who are affected by falling down of that particular big structure, clock tower, that was constructed and kept there in the Chandni Chowk, which is there in the heart of the city of Delhi. Now the question on negligence tort law. Question is, how is consequent damage an important element of negligence? అంటే చేసినటువంటి తప్పు వల్ల ఫెయిల్యూర్ టు టేక్ కేర్, నెగ్లిజెన్స్, కేర్లెస్నెస్ వల్ల కాన్సిక్వెంట్ డ్యామేజ్ ఏం జరిగింది,
ఎలా జరిగింది, ఎంత జరిగింది, ఎవరికి జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆ ప్రాక్సిమిటీలో ఉన్నారా లేదా, వాళ్ళకి సంబంధించి డ్యూటీ టు హూమ్, ఎవరికి సంబంధించి మన మీద డ్యూటీ ఉంది, ఎవరికి సంబంధించి మన మీద డ్యూటీ ఉంటే మనం ఫెయిల్ అయ్యాము, ఆ ఫెయిల్ అయిన దాంట్లో మన నెగ్లిజెన్స్ ఎంత అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ద లాస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఫర్ ద టాట్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఈజ్ that the damage which happens to the plaintiff will be the result of the breach of the duty. Will be the result of the breach of duty. మనం చేయాల్సిన పనిలో చేయకుండా ఫెయిల్ అయినందువల్ల మాత్రమే ఇతటి వాళ్ళకి యాజ్ ఎ రిజల్ట్ కనుక డ్యామేజ్ జరుగుంటే అప్పుడు యూ కెన్ సే ద టాట్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఈజ్ దేర్. So the last important requirement for the tort of negligence is that the damage which happens to the plaintiff will be the result of the breach of duty. The harm may fall into following categories. 5 categories మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటి? ఫిజికల్ హామ్, మన కళ్ళకు కనపడేటువంటి హాము ఈ పర్టికులర్ ఫెయిల్యూర్ టు టేక్ కేర్ ఆఫ్ డ్యూటీ వల్ల జరిగింది అంటే అప్పుడు ఫిజికల్ హామ్ని మనము చూడగలగాలి. రెండోది హామ్ ఆఫ్ రెప్యుటేషన్. ఫిజికల్గా మనం చూడలేము, ఒక పర్టికులర్ డ్యామేజ్ వల్ల ఫిజికల్గా మనం చూడలేకపోయినా రెప్యుటేషన్ డ్యామేజ్ అవటం. మూడోది మన ప్రాపర్టీకి సంబంధించి డ్యామేజ్ జరగటం. మనుషులం బాగానే ఉన్నాం, మన కారు మీద పడింది ఆ క్లాక్ టవర్లో క్లాక్, కార్ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ప్రాపర్టీ డ్యామేజ్ అనేది నెగ్లిజెన్స్ వల్ల జరిగి ఉండొచ్చు. నాలుగోది మనీ ఆర్ ఎకనమిక్ లాస్, మనకు మనీ వైజ్గా ఆర్థికపరమైనటువంటి నష్టాలు జరగడం. లాస్ట్లీ మెంటల్ హార్మ్ ఆర్ నర్వస్ షాక్. మెంటల్ హార్మ్ ఆర్ నర్వస్ షాక్ అంటే ఏం చెప్పండి? మెంటల్ హార్మ్ ఆర్ నర్వస్ షాక్ అంటే అది వచ్చి మన కళ్ళ ముందు వేరే వాళ్ళ మీద పడింది, లేదా అది పడుతున్నప్పుడు మనం పైన తలకెత్తి చూసాం, చూస్తున్నా అది మన మీద పడకపోయినా మన మీద పడిపోద్దేమని చెప్పేసి భయపడిపోయి మెంటల్ హార్మ్ ఆర్ నర్వస్ షాక్ వల్ల మనకు డ్యామేజ్ జరిగితే ఖచ్చితంగా వీ కెన్ సే దేర్ ఈజ్ ఎ టాట్ ఆఫ్ నెగ్లిజెన్స్. సో ఐ థింక్ వీ are able to understand what is negligence very easily. As a recapitulation, one more time I will simply discuss and tell you certain important things, then we will go to the next topic. Generally when you talk, negligence means carelessness, నథింగ్ ఎల్స్. లీగల్ సెన్స్లో కాదు, అజాగ్రత్తగా ఉంటే అది నెగ్లిజెన్సే. జాగ్రత్తగా ఉండటం అనేది నీ యొక్క బాధ్యత. నువ్వు జాగ్రత్తగా ఉండకపోవడం అనేది కేర్లెస్నెస్గా ఉండటం వల్ల నిన్ను నెగ్లిజెంట్గా ఉన్నావు అనొచ్చు. అదే లీగల్ సెన్స్లోకి వచ్చినప్పుడు ఫెయిల్యూర్ టు పర్ఫార్మ్ ద బేసిక్ ఆఫ్ కేర్ విచ్ ద పర్ఫార్మర్ యాజ్ ఎ రీజనబుల్ మ్యాన్ should perform have in all the situations. పని చేసేవాడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అతని మీద పని చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పుడు, జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత ఉన్నప్పుడు దాన్ని ఫెయిల్ చేయటం వల్లనే మనము ఈ బేసిక్ కేర్ తీసుకోలేదు కాబట్టి అతను నెగ్లిజెంట్ అని అనొచ్చు. సో అక్కడ ఏం చేయాలి? మనం ఒక రీజనబుల్ మ్యాన్ ఏ అయితే డ్యూటీస్ పర్ఫామ్ చేయాలో అవి చేయకపోతే వీ కెన్ సే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, బయట వర్షం పడుతుందా లేదా వాడికి అనవసరం, బయట ఎండ కాస్తుందా లేదా వాడికి అనవసరం, డాక్టర్గా హాస్పిటల్లో వాడు ఉన్నప్పుడు వచ్చి ఫీజు కట్టిన తర్వాత లోపలికి వస్తే మిగతా సిచ్యువేషన్స్ ఏమైనా ఉండొచ్చు. చాలామంది ఇతర పేషెంట్లకి ఎమర్జెన్సీ కూడా ఉండొచ్చు.
కానీ వీడి కేసు నువ్వు టేకప్ చేస్తానన్న తర్వాత ఫీజు తీసుకున్న తర్వాత నువ్వు తప్పకుండా వాడి కేసును టేకప్ చేసి వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. సో అదర్ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ వన్స్ యూ ఆర్ ఫౌండ్ దట్ you have got a reasonable care to be taken, అంటే బేసిక్ కేర్ నువ్వు పర్ఫామ్ చేయాల్సినటువంటి ఎవరైతే చేశాడో వాడు చేయాల్సిన డ్యూటీ వాడి మీద ఉంటే ఇఫ్ హీ ఫెయిల్స్ టు డూ ఇట్ దెన్ వీ కెన్ సే ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ దట్ మ్యాన్ ఈజ్ నెగ్లిజెంట్. సో ఇన్ జనరల్ దెర్ ఈజ్ ఎ లీగల్ డ్యూటీ టు కన్సిడర్ వెన్ ఇట్ కెన్ బి ఫోర్సీన్ దట్ ఫెయిల్డ్ టు డూ సో కెన్ కాజ్ హార్మ్. మనం ఆలోచిస్తే అర్థమైపోద్ది, ఇతని మీద ఈ డ్యూటీ ఉంది, ఇది కనుక చేయకపోతే నష్టం జరిగేదానికి అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో అని మనకు అర్థమైనప్పుడు అక్కడ నెగ్లిజెన్స్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి అది తీసుకోవాల్సిన కేర్ తీసుకోకుండా చేస్తే, సూటబుల్ ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా చేసినప్పుడు వీ కెన్ సే దట్ దెర్ ఈజ్ ఏ నెగ్లిజెన్స్. సెవరల్ మోడ్స్లో నెగ్లిజెన్స్ ఉంటుంది. అయితే విన్ఫీల్డ్ అండ్ జోల్వైకియస్ అనే ఆయన చెప్పినటువంటి డెఫినేషన్లో చాలా ఈజీగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, బ్రీచ్ ఆఫ్ లీగల్ డ్యూటీ టు టేక్ కేర్ విచ్ రిజల్ట్స్ ఇన్ టు డ్యామేజ్ అన్డిజైర్డ్ బై ద డిపెండెంట్ టు ద ప్లెయింటిఫ్. డాక్టర్గా పేషెంట్లందరూ బతకాలనే ఉన్నా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఆ డాక్టర్ తీసుకోనందువల్ల ఆ పేషెంట్కి ఇబ్బంది నష్టం జరిగినప్పుడు ఆ డాక్టర్కి అట్లాంటి ఇంటెన్షన్ ఉన్నా లేకపోయినా అతనికి జరిగినటువంటి డ్యామేజ్ అతనికి రావాలని కోరుకో డాక్టర్కి లేకపోయినా కూడా ఇతని నెగ్లిజెన్స్ వల్ల, ఇతని ఫెయిల్యూర్ టు టేక్ కేర్ వల్ల, ఇతని ఫెయిల్యూర్ టు డిశ్చార్జ్ ఈజ్ డ్యూటీ ఆఫ్ టేకింగ్ కేర్ వల్ల అతనికి నష్టం జరిగితే, డ్యామేజ్ జరిగితే అది నెగ్లిజెన్స్ అని చెప్పి, బ్రీచ్ ఆఫ్ లీగల్ డ్యూటీ ఉండి ఫెయిల్ అయితే అది నెగ్లిజెన్స్ అని చెప్పి విన్ఫీల్డ్ అని జోలెక్క చెప్పారు. లార్డ్ రైట్ ఇంకా కేర్ఫుల్గా చెప్పి ఏమన్నారంటే, ఎవరికి సంబంధించి నీకు డ్యూటీ ఉందో ఆ సంబంధించిన డ్యూటీకి సంబంధించి నీ యొక్క కమిషనర్ ఒమిషన్ వల్ల, నువ్వు చేయాల్సిన పని చేయకపోయినందువల్ల, ఒమిట్ చేసినందువల్ల, లేకపోతే చేయాల్సిన పని కంటే అజాగ్రత్తతో ఇంకా తప్పుగా నువ్వు చేస్తే కూడా నీకు కేర్లెస్ కాండక్ట్ ఉన్నందువల్ల, హెడ్లెస్ కాండక్ట్ ఉన్నందువల్ల జరిగిన నష్టం. కాబట్టి నెగ్లిజెన్స్ మీన్స్ మోర్ దాన్ హెడ్లెస్ ఆర్ కేర్లెస్ కాండక్ట్ వెదర్ ఇన్ కమిషన్ ఆర్ ఒమిషన్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా దీంట్లో 4 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. డ్యూటీ టు టేక్ కేర్, అసలు నీ మీద ఒక లీగల్ డ్యూటీ ఉండాలి. ఆ లీగల్ డ్యూటీ కనుక ఉంటేనే అప్పుడు లైబిలిటీ ఫర్ నెగ్లిజెన్స్ అనేది అరైజ్ అవుద్ది. లీగల్ డ్యూటీ టు టేక్ కేర్ అనేది ఉందా లేదా, దానికి సంబంధించి డ్యూటీ టు టేక్ కేర్ అనే ఇంగ్రీడియంట్కి సంబంధించి మనం గ్రాంట్ వర్సెస్ ఆస్ట్రేలియన్ నిట్టింగ్ మిల్స్ లిమిటెడ్ కేసు చదివాము. దాంట్లో సల్ఫేట్స్ని ఊళ్ళ నుంచి క్లియర్ చేసి ప్రిపేర్ చేసేటప్పుడు, వాష్ చేసేటప్పుడు చేయాల్సిన బాధ్యతతో చేయనందువల్ల అక్కడ రీటైలర్ అని అమ్మిన మ్యానుఫ్యాక్చరర్ మీద కూడా లైబిలిటీ ఉందని చెప్పేసి తీర్పిచ్చారు. అది డ్యూటీ టు టేక్ కేర్ అని. అదేవిధంగా డ్యూటీ టు హూమ్ అనే దాంట్లో లార్డ్ అట్కిన్సన్ ఏం చెప్పారంటే, నువ్వు చేసే పనికి క్లోజ్గా కానీ డైరెక్ట్గా కానీ ఎవరైనా ఎఫెక్ట్ అవుతారో వాళ్ళంతా కూడా నీ నైబర్సు. వాళ్ళకి సంబంధించి ఒక జనరల్గా రీజనబుల్ పర్సన్ అనే అతనికి తెలిసిపోద్ది నేను చేసే పనులు వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు, ఆ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళందరినీ కూడా నైబరర్స్ అన్నాడు. సో ఆ ఎఫెక్ట్ అయ్యేది అనేది నీ యొక్క యాక్ట్స్ వల్ల కానీ ఒమిషన్స్ వల్ల కానీ ఎఫెక్ట్ అయితే వాళ్ళు నైబరర్స్. కాబట్టి నీ మీద నీకు ఆలోచించే విధంగా నీ స్కోప్లో వాళ్ళకి సంబంధించి నీకు డ్యూటీ ఉంటే ఆ ఫెయిల్యూర్ నువ్వు చేస్తే అప్పుడు
నెగ్లిజెన్స్ అనేది ప్రూవ్ అయింది కాబట్టి నువ్వు లైబిలిటీ అని చెప్పారు. ఇది డాంగే వర్సెస్ స్టావెన్సన్ 1932, అది ఏసీ 562. తర్వాత డ్యూటీ మస్ట్ బి టువర్డ్స్ ద ప్లెయింటివ్. ఎవరైతే కోర్టుకు వస్తారో వాళ్ళు దే హ్యావ్ టు ప్రూవ్ దట్ దేర్ ఈజ్ ఎ డ్యూటీ టువర్డ్స్ మీ టు ద డిఫెండెంట్ టు పర్ఫార్మ్ ఎ పర్టికులర్ యాక్ట్ కేర్ఫుల్లీ అని స్పెసిఫిక్గా అతను ప్రూవ్ చేసుకోవాలి. డిఫెండెంట్ షుడ్ ఓ ఏ డ్యూటీ టు టేక్ కేర్ టువర్డ్స్ మీ అని చెప్పి. తర్వాత బ్రీచ్ ఆఫ్ డ్యూటీ టు టేక్ కేర్లో మీకు అందరికీ తెలిసిన ఫేమస్ కేసు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ సుభాగవతి. దాంట్లో ఏఆర్ 1966 ఎస్సీ 1750లో 45 ఇయర్స్ స్ట్రక్చర్ యొక్క జనరల్ లైఫ్ ఉంటే దాన్ని 80 ఇయర్స్ కంటిన్యూ చేసి 80 ఇయర్స్ అక్కడ ఉంచి చాలా భయంకరంగా దానికి సంబంధించి డ్యామేజ్ జరిగి చాలామంది చనిపోయారు. కేర్లెస్నెస్ వల్ల, తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోకుండా ఉన్నందువల్ల. అందువల్ల ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అనేది లైబుల్ అయింది. ఎందుకంటే అండర్ దేర్ హ్యాండ్స్ ఈ పర్టికులర్ చాందనీ చౌక్లో ఇంపార్టెంట్ ప్లేస్లో ఈ స్ట్రక్చర్ని పెట్టారు క్లాక్ వైజ్ని. అది పడిపోయింది, మనుషులు చచ్చిపోయారు. దానివల్ల మరి నష్టపరిహారం కట్టాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఇక ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్ ఆన్ నెగ్లిజెన్స్ టాట్ లాలో కాన్సిక్వెంట్ డ్యామేజ్. ఆ డ్యామేజ్ అనేది నీ యాక్ట్ వల్ల జరగాలి, అంతేగాని నీ యాక్ట్కి సంబంధం లేకుండా ఎవరికైనా డ్యామేజ్ జరిగితే నీ మీద నెగ్లిజెన్స్ లేదు, నువ్వు డ్యామేజెస్ కట్టడానికి అవసరం లేదు. ద డ్యామేజ్ విచ్ హ్యాపెన్స్ టు ద ప్లెయింటిఫ్ విల్ బి ద రిజల్ట్ ఆఫ్ ద బ్రీచ్ ఆఫ్ డ్యూటీ. ఆ డ్యామేజ్ అనేక రకాలుగా ఉండొచ్చు. అది ఫిజికల్ డ్యామేజ్ ఉండొచ్చు, ఎకనామిక్ డ్యామేజ్ ఉండొచ్చు, మనీ లాస్ ఉండొచ్చు, లేకపోతే మెంటల్ హార్మ్ కానీ, నర్వస్ షాక్ కానీ ఇటువంటి వల్ల జరుగుండొచ్చు, లేకపోతే హార్మ్ ఆఫ్ రెప్యుటేషన్ వల్ల కూడా జరుగుండొచ్చు. ఇట్లా ఎలా జరిగినా కానీ మరి నీ మీద లైబిలిటీ అనేది ఉంది. కాబట్టి జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైబిలిటీ ఇన్ టాట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ టాట్స్కి సంబంధించి ఇవన్నీ కూడా సమ్ టైమ్స్ దే ఆర్ సివిల్ రాంగ్స్, సమ్ టైమ్స్ దే ఆర్ క్రిమినల్ రాంగ్స్. బట్ టాట్కి వచ్చేటప్పటికే సివిల్ రాంగ్స్కి సంబంధించి బేసిక్గా సివిల్ డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తారు. టాట్స్ ఆర్ బేసిక్లీ సివిల్ రాంగ్స్ which lead to civil damages. These are rights which people generally have against the whole world. ప్రపంచంలో ఎవరి దగ్గర నుంచి అయినా నువ్వు ఈ టాట్స్కి సంబంధించి రైట్స్ క్లెయిమ్ చేయొచ్చు. నువ్వు నడిచిపోతూ ఉంటే నీకు నైబరర్స్ లేకపోతే ఒక యాక్ట్ వల్ల నువ్వు డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉన్న వాళ్ళంతా నీకు నైబరర్సే. ఆ నైబరర్స్ అంటే హోల్ వరల్డ్లో ఎవరి వల్ల అయినా కానీ నీకు డ్యామేజ్ జరిగినా ఈ టాట్స్ కింద నువ్వు నెగ్లిజెన్స్ సివిల్ రాంగ్ జరిగింది నాకని చెప్పి క్లెయిమ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ రైట్స్ విచ్ పీపుల్ ఈ జనరల్ హ్యావ్ అగైన్స్ ద హోల్ వరల్డ్. ఇన్ ఆర్డర్ టు ఎన్ఫోర్స్ దీస్ రైట్స్ ద లా రికగ్నైజెస్ దట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టాట్ లైబిలిటీ. లా ఆఫ్ టాట్ కోడిఫైడా నాట్ కోడిఫైడ్ అండి? ఎవరైనా చెప్పగలుగుతారా? లా ఆఫ్ టాట్ అనేది లా ఆఫ్ టాట్ ఈజ్ నాట్ కోడిఫైడ్. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? ప్రెసిడెంట్స్ అన్నీ చూసుకుంటాలి. ఇంతకుముందు ఏ కేసులో ఎటువంటి తీర్పు ఇచ్చారు, ఆ తీర్పులో ఏ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యారు. ప్రెసిడెంట్స్ అండ్ జ్యూరిస్ప్రుడెన్స్ టు అండర్స్టాండ్ దీస్ ప్రిన్సిపల్స్. సో టు అండర్స్టాండ్ ద లా ఆఫ్ టాట్స్ యూ హ్యావ్ టు depend on the precedents and jurisprudence to understand these principles. ఎందుకని లా ఆఫ్ టాట్ ఈజ్ నాట్ కోడిఫైడ్. కోడిఫైడ్ అంటే ఏం లేదు, ఒక సెక్షన్స్ పెట్టి ఆ సెక్షన్స్ ప్రకారం టాట్ యాక్ట్స్ అని ఒకటి కనుక ఉంటే అది కోడిఫైడ్. ఇక్కడ కోడిఫైడ్ కాదు కాబట్టి మనము జనరల్గా ఈ 4 ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి చూస్తాం అన్నమాట. ఒకటి
ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం వన్ ఆఫ్టర్ అనదర్. ఇది ఇంగ్లీష్ కామన్ లా నుంచి వచ్చింది. ఇండియా మన రిక్వైర్మెంట్స్ని బట్టి మనం దాన్ని మార్చుకున్నాం. అయితే ఇంగ్లీష్ కామన్ లాలో కొన్ని ప్రిన్సిపల్స్ని పెట్టుకున్నారు. మనకు ఒక లాటిన్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది, డెమ్నమ్ సైన్ ఇంజీరియా. మేమంతా ఇది చదువుకునేటప్పుడు ఇలా అనేవాళ్ళు, డామ్నమ్ సైన్ ఇంజీరియా అనేవాళ్ళం. ఇది ఈజ్ ఏ లాటిన్ లీగల్ మ్యాక్సిమం which basically means damage without injury. డామ్నమ్ సైన్ ఇంజీరియాలో అండర్స్టాండ్ ఏంటంటే డ్యామేజ్ వితౌట్ ఇంజరీ. ఇట్ మీన్స్ యాక్చువల్ లాస్ విచ్ అకర్స్ వితౌట్ ద ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ఎనీ లీగల్ రైట్స్. కాబట్టి ఇక్కడ చూడాల్సింది ఏంది, డామ్నమ్ సైన్ ఇంజీరియాలో లీగల్ రైట్స్ ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టి యాక్చువల్ లాస్ అనేది ఏం జరిగింది, డ్యామేజ్ వితౌట్ ఇంజరీ ఏం జరిగింది అనేది చూస్తేదే డామ్నమ్ సైన్ ఇంజీరియా. ఈ డామ్నమ్ సైన్ ఇంజరీలో దిస్ ఈజ్ బికాజ్ ద మియర్ లాస్ ఆఫ్ మనీ ఆర్ మనీస్ వర్త్ does not amount to any tort. In order to constitute some tort, real violation of some rights must take place in the form of legal damage. చిన్నది చెప్పాలనుకున్నాను సార్. చెప్పమ్మా. సార్ నాకు 720కి స్టార్ట్ సార్. చెప్పేసా నీకు సంబంధించి ఈ లోపల ప్రిపేర్ అవుతాను సార్. ప్రిపేర్ అవ్వమ్మా, నీకు చెప్పాల్సింది చెప్పేశాను. ఇంకేమైనా కావాలా, ఇంకేమైనా డౌట్ ఉంటే అడుగు, చెప్తాను. నువ్వు వెళ్ళిపోవచ్చు కావాలి. ఓకే. డామ్నమ్ సైన్ ఇంజీరియాలో లాటిన్ లీగల్ మ్యాక్సిమం which basically means damage without injury. It means an actual loss which occurs without the infringement of any legal rights. So in order to constitute some tort, real violation of some rights must take place in the form of legal damage. Appudu no liability can arise in such cases. For example, let us say a person has been owning a stationery shop on a street for several years. చాలా కాలం నుంచి ఒక అతనికి స్టేషనరీ షాప్ ఉంది ఒక బజార్లో. ఇఫ్ హిస్ బిజినెస్ రైవల్ ఓపెన్స్ ఏ బిగ్గర్ స్టేషనరీ షాప్ నియర్ బై, దిస్ పర్సన్ కెనాట్ షూ హిమ్ ఫర్ హీస్ డిమినిషింగ్ ప్రాఫిట్స్. దిస్ ఈజ్ బికాజ్ నో లీగల్ ఇంజరీ అక్కర్స్ టు హిమ్. ఏం లేదు, సింపుల్ అండి. లీగల్ ఇంజరీ ఉందా లేదా, నీ యాక్చువల్ లాస్ ఉందా లేదా అని కాదు ఇంపార్టెంట్. నువ్వు బజార్లో ఒక పెద్ద షాప్ పెట్టుకొని వ్యాపారం చేస్తున్నావు, నీకు బాగా ప్రాఫిట్ వస్తుంది, హ్యాపీగా ఉన్నావు. సడన్గా ఒక అతను మీకు ఆపోజిట్గా ఒక షాప్ ఓపెన్ చేశాడు. అతను షాప్ ఓపెన్ చేసినందువల్ల మీకు చాలా నష్టం వచ్చింది, చాలా డబ్బులు పోగొట్టుకున్నారు, మీ రెప్యుటేషన్ కూడా పోయింది. మరి ఈ పరిస్థితుల్లో నాకు సివిల్ రాంగ్ వల్ల డ్యామేజ్ జరిగింది, మనీ లాస్ అయింది అన్నప్పుడు no liability can arise in such case. Why? What has happened? లీగల్గా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీగల్ డ్యామేజ్ జరగలేదు, నీకు ఏ ఇంప్రింజ్మెంట్ ఆఫ్ లీగల్ రైట్స్ అనేది జరగలేదు. సో డామ్నమ్ సైన్ ఇంజీరియా ఈజ్ ఎ లాటిన్ లీగల్ మ్యాక్సిమం విచ్ బేసిక్లీ మీన్స్ డ్యామేజ్ వితౌట్ ఇంజరీ. డ్యామేజ్ వితౌట్ ఇంజరీ, లీగల్ ఇంప్రింజ్మెంట్ లేనప్పుడు, యాక్చువల్ లాస్ ఉన్నా కూడా ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ లీగల్ రైట్స్ లేనప్పుడు నీకు డామ్నమ్ సైన్ ఇంజీరియా అనే ప్రిన్సిపల్ వస్తుంది. అక్కడ నీ ప్రాఫిట్స్ తగ్గినంత పోయినంత మాత్రాన యూ కెనాట్ క్లెయిమ్ ఎనీ డ్యామేజెస్ ఆన్ ద గ్రౌండ్ దట్ దెర్ ఇస్ ఎ నెగ్లిజెన్స్ ఆఫ్ అదర్ పార్టీ డ్యూ టు విచ్ the damage is occurred to you, because this is because no legal injury occurs to you. You have to prove that legal injury is occurred to you. Unless and until legal injury is occurred, you can't claim in such case any damage. వీటిల్లో కొన్ని జనరల్ డిఫెన్సెస్ అనేవి చెప్పుకొని మనం ఈరోజు క్లాస్ ముగిద్దాము. జనరల్ డిఫెన్సెస్ టు an action in tort is
General defense are excuses you can undertake to escape liability in tort. But in order to escape liability, the plaintiff brings an action against the defendant for a particular tort, providing the existence of all the essentials of that tort. The defendant would be liable for the same. So, general defenses ఏంటంటే are excuses that you can undertake to escape liability. But in order to escape liability, the plaintiff brings an action against the defendant for a particular tort, providing the existence of all the essentials. So, general defenses, set of general defenses నీకు ఏవైతే ఉంటాయో అవన్నీ నువ్వు చూపించినప్పుడు వీడు ప్లెయింటిఫ్ ఆ జనరల్ డిఫెన్సెస్ అన్నీ ప్రూవ్ కాలేదు, నా ఎసెన్షియల్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ నా దాంట్లో ప్రూవ్ అయినాయి కాబట్టి దే ఆర్ లైబుల్ అని చెప్పి మనము క్లెయిమ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ జనరల్ డిఫెన్సెస్ని మనము వాడు కనుక ప్రూవ్ చేయలేకపోయినప్పుడు తప్పకుండా డ్యామేజెస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో వైకేరియస్ లైబిలిటీ అని, జాయింట్ లైబిలిటీ అని, ద రూల్స్ ఆఫ్ స్ట్రిక్ట్ లైబిలిటీ అని, అబ్సల్యూట్ లైబిలిటీ అని, ఎక్స్టింక్షన్ ఆఫ్ లైబిలిటీ అని, టాట్ ఎఫెక్టింగ్ ద పర్సన్ అని, టాట్ ఎఫెక్టింగ్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్ అని, సమ్టైమ్స్ న్యూసెన్స్ యాజ్ ఎ టాట్ అని, టాట్స్ ఎఫెక్టింగ్ డిఫమేషన్ అని, నెగ్లిజెన్స్ టాట్ లా అని, రిమోట్నెస్ ఆఫ్ డ్యామేజెస్ లా ఆఫ్ టాట్ అని చాలా ఉన్నాయి. ఉదాహరణకి మనం జనరల్ డిఫెన్సెస్ ఇన్ టాట్స్లో చూస్తే అన్నీ ప్రూవ్ చేసినా కూడా, ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రూవ్ చేసినా కూడా కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి డిఫెండెంట్ ప్రూవ్ చేస్తే వాటి వల్ల ప్లెయింటిఫ్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ డ్యామేజెస్. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఆ జనరల్ డిఫెన్సెస్ కింద చూపించినప్పుడు దే మే హెల్ప్ ఇన్ అబ్జాల్వింగ్ ఫ్రమ్ లైబిలిటీస్. ఒక్కోసారి ఎవరికైతే డ్యామేజ్ జరుగుతుందో వాడే రాంగ్ డూయర్ అయి ఉంటాడు, వాడికి నష్టం అయితే జరిగింది, కానీ తప్పు చేసింది వాడైనప్పుడు డిఫెండెంట్ అంటే డాక్టర్ గారు క్లెయిమ్ చేయొచ్చు, వీడు మా హాస్పిటల్కి వచ్చిన తర్వాత నువ్వు పడుకొని ఉండవయ్యా అని చెప్పి మనం అడ్వైజ్ ఇచ్చాము, వాడు పడుకోకుండా గెంతులేసి బాగా డ్యాన్స్ చేసి ఇచ్చాడు, కూర్చున్నాడు, వాడు వేసిన గెంతుల వల్ల మేము చేసిన ఆపరేషన్ వల్ల అతనికి డ్యామేజ్ జరగలేదు అంటే ప్లెయింటిఫ్ హిమ్సెల్ఫ్ ఈజ్ రాంగ్ డూయర్. ఇది ఒక ఎక్సెప్షన్. తర్వాత వాలంటైన్ నాన్ ఫిట్ ఇంజీరియా, డిఫెన్స్ ఆఫ్ కన్సెంట్ అంటే వాడు కన్సెంట్ ఇచ్చినందువల్ల ఇది చేశాము అనేది వాలంటైన్ నాన్ ఫిట్ ఇంజీరియా. తర్వాత స్టాచ్యుటరీ అథారిటీ ఉంటుంది, ఒకరిని పట్టుకొని అరెస్ట్ చేసి దొంగతనం చేసినప్పుడు పోలీస్కి తీసుకొని వెళ్ళే డ్యూటీ ఉండి తీసుకెళ్తున్నప్పుడు మరి ఆ డ్యూటీ పర్ఫామ్ చేసేటప్పుడు కేర్లెస్నెస్ కొంచెం ఉన్నా కూడా స్టాచ్యుటరీ అథారిటీ కింద చేస్తున్నాడు కాబట్టి లీగల్ డ్యూటీ అనేది చేస్తూ ఉన్నప్పుడు ఇది జరిగితే నష్టపరిహారం లేదు. అదేవిధంగా మిస్టేక్, అది కేర్లెస్నెస్ కాదు కానీ మిస్టేక్ వల్ల, తప్పు వల్ల జరిగింది, కేర్లెస్నెస్ లేదు, ఆ మిస్టేక్ ఈజ్ ఆల్సో ఏ వన్ ఆఫ్ ద డిఫెన్స్. తర్వాత యాక్ట్ ఆఫ్ గాడ్, అది మనకు తెలిసిందే, కొన్నిసార్లు మన కంట్రోల్లో లేని విషయాలు జరిగి యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల కొంత నష్టం జరిగినప్పుడు, టాట్ జరిగినప్పుడు దానికి ఏమి లైబిలిటీ లేదు. ఇన్ఎవిటబుల్ యాక్సిడెంట్, జరగకూడంది, అన్ఫోర్సీన్ది
ఇన్ఎవిటబుల్గా జరిగింది, అప్పుడు కూడా లైబిలిటీ లేదు. తర్వాత నెసెసిటీ వల్ల ఒక పర్టికులర్ యాక్ట్ చేస్తే ఆ సందర్భంలో జరిగినటువంటి నష్టాన్ని, డ్యామేజ్ని క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం కాదు, క్లెయిమ్ చేస్తే ప్రూవ్ చేసి క్లెయిమ్ చేయడానికి లేదు. అంటే ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ప్రూవింగ్ ఏ టాట్ అన్నీ ప్రూవ్ చేసి జరిగినా కూడా మరి తర్వాత వాడు ఈ జనరల్ డిఫెన్సెస్, ప్రైవేట్ డిఫెన్స్ కూడా ఒక జనరల్ డిఫెన్స్, ఈ జనరల్ డిఫెన్సెస్ ప్రూవ్ చేసి వాటి కింద ఎక్సెప్షన్ చేసి నాట్ ఎంటైటిల్డ్ ఫర్ డ్యామేజెస్ అంటే నష్టపరిహారం కట్టాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ డిఫెన్స్ అనేది చాలా కామన్గా అందరూ క్లెయిమ్ చేస్తారు. మనము ఒక్కొక్క డిఫెన్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా మనము చర్చించుకోవచ్చు, కానీ చాలా టైం అవుతుంది కాబట్టి ఈరోజు క్లాస్ ఇంతవరతో ఇక్కడికి స్టాప్ చేస్తే సరిపోతుంది. అయినా మీకు ఒక్కసారి మళ్ళీ ఈ జనరల్ డిఫెన్సెస్ ఏమేమి ఉన్నాయని ఒకసారి చెప్పి క్లాస్ క్లోజ్ చేస్తాం. ఫస్ట్ ఈజ్ plaintiff himself is a wrongdoer. It is one excuse. Then private defense, then necessity, then inevitable accident, then act of God, then mistake, statutory authority, then voluntary non-fit injuria, defense of consent. ఇలాంటి జనరల్ డిఫెన్సెస్ కనుక ఏదైనా ఒకటి తీసుకొని వాటిలో కనుక ప్రూవ్ చేస్తే మరి ప్లెయింటిఫ్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఎ టాట్ ప్రూవ్ చేసినా కూడా ఈ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ ప్రూవ్ చేశాడు కాబట్టి లైబిలిటీ ఆఫ్ డిఫెండెంట్ టు పే డ్యామేజెస్ డజంట్ నాట్ అక్కర్. ఇట్ ఈజ్ ఎ సివిల్ రాంగ్, టాట్ ఈజ్ ఎ సివిల్ రాంగ్. డ్యామేజెసే క్లెయిమ్ చేయొచ్చు. ఆ డ్యామేజెస్ క్లెయిమ్ చేసినప్పుడు plaintiff though proved the essential ingredients, since the defendant has proved that one of the exceptions, one of the general defenses, so plaintiff is not entitled for the damages. ఎవరికైనా డౌట్? శిరీష గారు మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏం లేదు సార్. ఇంకెవరు లేరు కదా, మీరే కదా ఉండే, ఇంకెవరు లేరు కదా. లేదు సో ఐఎమ్ కంక్లూడింగ్ ద క్లాస్. ఓకే సార్. థ్యాంక్ యూ.